ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మావయ్య ఆగు. ఇందాక నుంచి ఎదవలో ఆకలి ఆకలి అని కేకలు పెడుతున్నారు మాయా. ఏం తెప్పించమంటావు? ఏదో ఒకటి తెప్పించరా. ఉండు మావయ్య. అయితే బిర్యానీ తెప్పించమంటావా? డబుల్ మసాలా తెప్పించరా. మావయ్య తోడా ప్యాస్ జాదా కూడా తెప్పిస్తాలే మావయ్య. ఛీ, యాత. ఎక్కడో చూసినట్టుందే. ఈడేంటి నిన్న ఫోటో చూపించి అడ్రస్ అడిగితే ఇప్పుడు గుర్తొచ్చింది ఏంటి? వీడికి టైం సెన్స్ అసలే ఉండదు. హలో అంకుల్. ఎవర్రా భద్రం? నిన్న మాకు కావాల్సిన దొరికేశారు అంకుల్. మీ సేవలు మాకు అక్కర్లేదు. వెళ్ళండి అంకుల్. శ్రీహరి, రే గరుడాచలం, రే గరుడాచలం. వామ్మో! వామ్మో! రే 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 మాయా! ఒరేయ్, ఎక్కడ తెచ్చారా? రేయ్ వామ్మో! నన్నేం చేయొద్దు. ఒరే 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 మాయా! నన్నేం చేయొద్దు. నన్నేం చేయొద్దు. నన్నేం చేయొద్దు. ఒరేయ్, ఒరేయ్, రండ్రా. ఒరేయ్. రండ్రా. ఒరేయ్, రండ్రా. లాగండ్రా. అమ్మయ్యా! మావయ్య! అమ్మో అమ్మో! రే గరుడాచలం, ఇవాళ నా నుంచి నిన్నెవడు కాపాలేడురా. నిన్ను చంపి నా భార్గవ సమాధి దగ్గరే, నా భార్గవ కాళ్ళ దగ్గరే నిన్ను పాతి పెడతానురా. రేయ్! రేయ్! ఎరా, ఎలా ఉన్నావు? బావున్నావా? మాయా, ఈ కొత్త తలకాయ ఎవడు మాయా? నీ తలకాయ తీయబోయాడు. ఈడికి నాకు ఒక పాత బాకీ ఉందిలేరా. రాయ్, నేను ఇప్పటిదాకా చంపిన వాళ్లలో బతికి బట్ట కట్టింది నువ్వొక్కడివేరా శ్రీహరి. శ్రీహర? ఇంతటి అదృష్టం నాకే దక్కిందని నువ్వు తలదాచుకొని ఎక్కడైనా బతికేయకుండా నన్ను వెతుక్కుంటూ వేసేద్దామని వెతుక్కుంటూ ఎగేసుకుంటూ వచ్చేసావా? రే ఓన్లేరా, నువ్వు నా చేతిలో 2 సార్లు చచ్చే అదృష్టం రాసి పెట్టినప్పుడు ఎవడేం చేస్తాడ్రా? రే, నిన్ను ఇప్పటికిప్పుడు నువ్వు తెచ్చిన ఇదే కత్తితో కసా 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 అని కసి తీరా చంపాలనుందిరా. అమ్మో అమ్మో! కానీ ఇప్పుడు నీకన్నా ఒక ముఖ్యమైన పనిలో ఉన్నారా. ఆ పనైపోయే వరకు నువ్వు అక్కడ రెస్ట్ తీసుకో. ఆ పని పూర్తి చేసొచ్చి నువ్వు మరో జన్మెత్తకుండా మర్డర్ చేసేస్తా. రేయ్,
తీసుకుపండ్రా. అలాగే అన్నా. పద. పోరా పో. మాయా, ఏంటి మాయా అంత వైల్డ్ గా రియాక్ట్ అయ్యావు? నీ నరాలు ఎక్కడ తెగిపోతాయని భయపడ్డాను తెలుసా? నడవయ్. అమ్మో. ఏంటి మమ్మీ నువ్వు చెప్పేది? అవును వినయ్, విద్య కనబడకపోవడానికి కారణం మీ అమ్మే అని నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. ఆ వెంకిగాడి చెల్లి విద్య ఇప్పుడు నా గుప్పెట్లో ఉంది. అయినా మమ్మీ, ఈ విద్యను ఎత్తుకొచ్చే బదులు అదేదో అన్నయ్యనే తీసుకొస్తే సరిపోయేది కదా. తప్పు చేశాను బావా. ఆవేశంలో ఆలోచన లేకుండా బిహేవ్ చేశాను. నువ్వు మా కోసం వెతుకుతున్నావు. మాకు కనిపించినప్పుడే నిన్ను కలిసి విషయం మొత్తం చెప్పుండాల్సింది. అప్పుడు మా అమ్మ వాళ్ళు మమ్మల్ని వెతికే వాళ్లే కాదు. వినయ్ గురించి వెతికితేనే అది కనపడినాది. ఇప్పుడు దీన్ని ఎరలా వాడితే ఎక్కడ దాక్కున్నా సరే వినయ్ వాడంతట వాడే బయటకొస్తాడు. నా వల్ల విద్య బాధపడకూడదు బావా. నేను వెళ్ళి మా అమ్మకు సరెండర్ అయిపోతాను. విద్యను విడిపించేస్తాను. మమ్మీ, అన్నయ్య నీ దగ్గరకు వస్తే ఈ విద్యను వదిలేస్తావా? ఇక్కడే నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు వినయ్. నువ్వు మీ అమ్మ కనబడినంత వరకే అక్కడ నా చెల్లి సేఫ్గా ఉంటుంది. నువ్వు మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతే తర్వాత తన ప్రేమ కాదు, ప్రాణమే రిస్క్లో పడుతుంది. కానీ మమ్మీ, విద్య కనపడకపోయేసరికి ఆ వెంకీగాడు అలర్ట్ అయిపోయి అన్నయ్యనేమైనా కంట్రోల్లోకి తీసుకుంటే అప్పుడు ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? ఇది వినయ్ మనం చేయాల్సిందే. అప్పుడే నువ్వు రిస్క్లోకి వెళ్లకుండా రిస్క్లో ఉన్న విద్యని మనం సేఫ్గా తీసుకురావచ్చు. ఈసారి ప్లాను చాలా పకడ్బందీగా వేశానమ్మీ. ఇది వరకు ఆ వెంకిగాడు అతి తెలివితో మీ అన్నయ్యని కనిపెట్టగలిగినాడు. కానీ ఇప్పుడు వాడి తెలివికి వాడి చెల్లిని కనపడకుండా చేసుండాను. ఈసారి ఈ ఆలపాటి వారి దెబ్బకి ఆ దేవరపాటి గాడికి దెబ్బకి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఏం చేయాలో నేను చూసుకుంటాను. ఏం చెయ్యాలో నేను చూసుకుంటాను.